హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y15. మనకి ప్రాబ్లం ఏంటంటే బటన్స్ అయితే పనిచేయట్లేదు. దీనికి వాల్యూమ్ బటన్స్ పనిచేయట్లేదు. నెక్స్ట్ అయితే పవర్ బటన్ కూడా పనిచేయట్లేదు. దీనికి మొత్తం స్ట్రిప్ వస్తుంది, 3 బటన్స్ కలిపి. మనకి వివో Y12, Y15, Y17, U10 మొత్తం 5 మోడల్స్ వరకు ఒకటే స్ట్రిప్ వస్తుంది. బటన్ స్ట్రిప్ అయితే మనకి ఇన్నర్ బటన్ స్ట్రిప్ అయితే ప్రాబ్లం ఉంది. చూడండి, ఛార్జింగ్ పెడితే మీకు మొబైల్ అయితే ఆన్లోనే ఉంది, కానీ మనం బటన్స్ ప్రెస్ చేస్తుంటే మీకు అసలు ఆ రెస్పాన్స్ అయితే లేదు. క్లిక్ అయితే అవుతుంది, కానీ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆన్ అనేది అయితే జరగట్లా. చూడండి, మనం ఛార్జింగ్ పెడుతుంటే మనకి డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. మనం బటన్ ప్రెస్ చేస్తున్నాం చూడండి, పవర్ బటన్ మీ దగ్గర చూపిస్తున్నాను చూడండి. ప్రెస్ చేస్తున్నాను చూడండి, అది ఎంత ప్రెస్ చేసినా మనకి రెస్పాన్స్ అయితే లేదు. బటన్స్ అయితే వాల్యూమ్ బటన్స్ కూడా ఏమీ రెస్పాన్స్ అయితే ఏమీ లేదు. ఇంకా బటన్స్ అయితే మనం రీప్లేస్ అయితే చేస్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను చూడండి. వీడియో అయితే ఫార్వర్డ్ చేశాను. మనకైతే ఇదే ఫ్రెండ్స్, ఇది బటన్ స్ట్రిప్ అయితే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే న్యూ బటన్ స్ట్రిప్ ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు ఇదైతే వేసి ఒకసారి మనం పైనుంచి పెట్టి చెక్ చేయాలి. ఎందుకంటే కొన్ని న్యూ బటన్స్ అయినా కూడా మనకి వర్క్ అవ్వవు ప్రాపర్గా. చూడండి, బటన్ అయితే మనకి మన న్యూ బటన్ అయితే మనకి వర్క్ అవుతుంది. ఒకసారి లాక్ ఓపెన్ చేసి మనం వాల్యూమ్ బటన్స్ కూడా అన్నీ చెక్ చేద్దాం. చూసారా, వాల్యూమ్ కూడా మనకి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను నేను. బటన్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి, అప్ అండ్ డౌన్ చేశాను. నెక్స్ట్ టైం పాతదైతే స్ట్రిప్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం వాల్యూమ్ స్ట్రిప్, పవర్ బటన్ స్ట్రిప్ మొత్తం 3 కలిపి ఒక దాంట్లోనే వస్తుంది. ఇది కొన్ని మోడల్స్కి అయితే మీకు సపరేట్ వస్తాయి. పవర్ సపరేట్, వాల్యూమ్ సపరేట్ వస్తాయి. ఇదైతే పాత ఫ్రెండ్స్ చూడండి. దీనికైతే గ్లూ అనేది వేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్లూ అయితే వేస్తున్నాను ఫ్రేమ్కి. బటన్స్ అయితే ఫిట్ చేయడానికి గ్లూ అనేది వేస్తున్నాం. గ్లూ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ప్రెస్ చేస్తే మనకి ఫిక్స్ అయిపోతుంది. ఎక్స్ట్రా గ్లూ అని ఉంటే మీరు రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ బటన్స్ అనేది మీకు డోర్లో బటన్స్ అనేవి మళ్ళీ దీనికి అంటుకొని మీకు బటన్స్ అనేవి డ్రై అయ్యేటప్పటికి గ్లూ అనేది బటన్స్ సరిగ్గా వర్క్ అవ్వవు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చెక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాల్యూమ్ అప్ అయితే ప్రెస్ చేశాను. నెక్స్ట్ అయితే వాల్యూమ్ డౌన్ ప్రెస్ చేస్తున్నాను. డౌన్ అయితే మనకి డౌన్ అయింది. నెక్స్ట్ అయితే అప్ అయింది. పవర్ బటన్ కూడా చెక్ చేస్తున్నాను ఆన్ ఆఫ్ చేసి. మనకైతే ఎంత బాగానే ఉంది ఫ్రెండ్స్, ఫుల్ వర్కింగ్లో ఉంది. మనం ఇప్పుడు ఏదైతే వేసామో పార్ట్ 2 ఇంకా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను, రీఫిట్ చేసేస్తున్నాను మొత్తం అన్నీ.
బ్యాక్ డోర్ అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే మనం వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం ఇప్పుడైతే మొబైల్లోంచి తీసింది, ఇది రిమూవ్ చేసింది. వర్క్ అవ్వట్లేదు కదా, అది రైట్ సైడ్లో పెట్టాను కదా మీకు. ఇలా స్ట్రిప్కి అయినా బటన్స్, చిన్న స్మాల్ బటన్స్ వస్తాయి, అవి అయినా రిమూవ్ చేసి వేసుకోవచ్చు మీరు, లేదంటే స్ట్రిప్ అయినా వేసుకోవచ్చు. వాల్యూమ్ బటన్స్ అయితే మళ్ళీ చెక్ చేస్తాను, చూడండి. బటన్స్ అయితే ఫుల్ వర్కింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.